ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ గనుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపుదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రార్థనలో మీరందరూ బలంగా ఎదుగుతున్నారా? దేవుని స్తుతించడంలో బలంగా ఎదుగుతున్నారు కదా? దేవునికి మనందరం దగ్గరగా జీవించినప్పుడు ఆయనలో ఉన్న బలమైన ఆశీర్వాదాలు మనం అనుభవించగలం. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడని లేఖనం సెలవిస్తున్న రీతిగా మనం యథార్థంగా దేవుని ఆరాధించినప్పుడు, యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప మేళ్లను ఉపకారాలు జరిగించడానికి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. దేవుడు మనందరి పట్ల మంచి ప్రణాళికలు కలిగి ఉన్నారని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. తను విశ్వసించే వారి ద్వారా దేవుడు తన ప్రణాళికలు భూమి మీద నెరవేర్చాలని ఆయన ఎప్పుడూ ఆశిస్తూనే ఉన్నాడు. ప్రతి ఉదయాన్నే మనం లేచిన తర్వాత బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. వాగ్దానాన్ని గురించిన వివరాలు వింటున్నాం. అలా చేయడం వల్ల మనందరం కూడా స్పిరిచువల్గా డెవలప్ అవ్వడానికి, దేవునికి మరింత దగ్గరగా రావడానికి ప్రభువు చక్కని అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. ఈరోజు వాగ్దానం కోసం మీరందరూ కనిపెడుతున్నారు కదా. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనాన్ని ఈరోజు వాగ్దాన సందేశంగా మనం చదువుకుందాం. If you have Bible, please turn with me to Deuteronomy chapter 4 and verse 29. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. You will find God when you seek him. దేవుణ్ణి పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును అనే మాట అక్కడ రాయబడింది. ప్రియులారా, గమనించండి, మనం దేవుణ్ణి వెతుకువారంగా ఉండాలి. ఆయన సన్నిధిని వెతుకువారంగా ఉండాలి. అంటే వెతకడం అంటే దేవుడు తప్పిపోయాడు ఇప్పుడు వెతికి పట్టుకుందాం ఆ ఉద్దేశం కాదు. ఆసక్తితో ప్రభువుని చూడాలని ఆశించడం, వెంబడించడం, దేవుణ్ణి ప్రతి సందర్భంలో కూడా ముందుంచాలి అని ఆశపడడం, ఆయన సన్నిధిని కోరుకుంటూ రావడం, దేవుని యొక్క పాదాల చెంతకు ఇష్టపూర్వకంగా రావడం, ఇది దేవుడు ఆశిస్తున్నాడు. ప్రపంచంలో మానవులు ఈ రోజున చాలా వాటి కోసం ఎదుగుతున్నారు. నేను గతించిన కొన్ని సంవత్సరాల క్రితం న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల 2 తలల పాముల కోసం చాలామంది వెతుకుతున్నట్టుగా పేపర్లు నేను చదివాను. ఎవరో చెప్పారట, 2 తలల పాము గనక మీకు దొరికితే మీరు అదృష్టవంతులు అవుతారు, భాగ్యవంతులు అవుతారు, మీకు చాలా గొప్ప నిధి ఏదో దొరుకుతుంది అనగానే చాలామంది యవనస్తులు తమ పనులన్నీ ప్రక్కన పెట్టేసి కొండల్లో కోనల్లోనికి అడవుల్లోనికి వెళ్ళిపోయి రాళ్ళున్న ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి వెతకడం మొదలుపెట్టారు. 2 తలల పాము మాకు ఎక్కడైనా దొరుకుద్దా అని. ఇలాంటి విషయాలు ప్రపంచవ్యాప్తంగా చాలా జరుగుతూనే ఉంటాయి. పీపుల్ ఆర్ సీకింగ్ ఫర్ మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్ టుడే. ఈరోజు మానవుడు ఎన్నో విషయాల కోసం వెతుకుతూనే ఉన్నాడు. కొంతమంది ధన నిధుల కోసం వెతికేవారు, కొంతమంది పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం ఎలా అని వెతికేవారు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, నువ్వు దేవుణ్ణి వెతకగలిగితే, అది కూడా పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ, అసంపూర్ణమైన మనసుతోనూ అసంపూర్ణమైన ఉద్దేశాలతో దేవుని దగ్గరికి రావడానికి వీల్లేదు. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రభువుని మనం వెతకగలిగితే ఆయన నీకు ప్రత్యక్షమగును అనే మాట అక్కడ రాయబడి. యు విల్ ఫైండ్ గాడ్. దేవుడు ప్రత్యక్షం అవ్వడం అంటే ఆయన రోజులో కాసేపు అలా వచ్చి మన ముందు అలా కనబడి మనతో కాసేపు మాట్లాడి వెళ్తాడు అనేది ఉద్దేశం కాదు. భౌతిక సంబంధమైన ప్రత్యక్షత కాదు. యు విల్ ఫైండ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఫేవర్, ఆయన కృప, ఆయన ప్రసన్నత, ఆయన మహిమ నీ జీవితంలో పొందుకుంటావు. అక్కడ ఫైండ్ అనే పదానికి హిబ్రూ పదం మాట్సా అనే పదం ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటంటే గాడ్ విల్ కంఫోర్ట్. దేవుడు నీ కొరకు వస్తాడు, నీ కొరకు నిలబడతాడు అని అర్థం. ఈరోజు దేవుని ప్రత్యక్షత నీకు కావాలంటే, ఆయన మహిమను నువ్వు చూడాలంటే, ఆయన ప్రభావాన్ని చూడాలంటే, ఆయన యొక్క దివ్య మహిమను నువ్వు అనుభవించాలంటే హృదయపూర్వకంగా నువ్వు దేవుని వెతుకువాడవై ఉండాలి. యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన సర్వలోకంలో ఉన్న ప్రజలందరికీ చెప్పిన మాట ఇదే, మీరు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని ప్రభువు చెప్పారు. మాథ్యూ 6:33లో ఆ మాట ఉంది. వేటన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తాడంటే ఆ పైన చాలామంది కొన్ని వాటి కోసం వెతుకుతున్నారట.
తినడం కోసం వెతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఏం త్రాగుదుమా అని చింతపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు, తమ ఫిట్నెస్ని బట్టి చింతపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, తమ భవిష్యత్తును గురించి చింతపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనుషుల్లో ఎన్నో రకాలైన చింతలు ఉంటే దేవుడు అన్నాడు, వాటన్నిటి నుండి మీరు విడుదల పొందాలంటే, సమృద్ధిని అనుభవించాలంటే, దేవుని ప్రసన్నతను, ఆయన ఆశీర్వాదాలు మీరు చూడాలంటే దేవుని రాజ్యాన్ని మొదట వెతకండి, ఆయన నీతిని మొదట వెతకండి. ఎవరైతే అలాంటి అనుభవాలు కలిగి ఉంటారో వారు దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించగలరు. అంత మాత్రమే కాదు, యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగం చెబుతూ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని ప్రభువారు చెప్పారు. దేవుని చూడడం అంటే దేవుని ప్రసన్నతను, ఆయన మహిమను మన జీవితాల్లో అనుభవించడం. దానికి మన హృదయాల్లో పవిత్రత, మన అంతఃకరణంలో పవిత్రతను మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తారు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుడు నీకు ప్రత్యక్షం అవ్వడం అంటే ఆయన మహిమ నీ మీద కుమ్మరించడం వలన, ఆయన సన్నిధి నువ్వు అనుభవించడం వలన గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితం చేయాలని ఆశిస్తున్నాడు. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి, ఆయన గణపరచండి. మహిమాన్వితమైన కార్యాలు మీ జీవితంలో జరగాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ప్రతిరోజు మీరు ఇస్తున్న వాగ్దానాలను బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, మేము హృదయపూర్వకంగా నిన్ను వెంబడించినప్పుడు, పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నిన్ను సేవించినప్పుడు అయ్యా మాకు ప్రత్యక్షమవుతావని నీ వాక్యంలో మీరు సెలవిచ్చారు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నీ మహిమను చూడాలని, నీ ప్రసన్నతను అనుభవించాలని, వారి ప్రార్థనలకు జవాబు రావాలని, నీ సన్నిధిని వారు అనుభవించాలని ఆశిస్తున్నారో వారందరి జీవితాల్లో నీ కృప సమృద్ధిగా కృమ్మరించబడాలని ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఇబ్బందుల్లో, కష్టాల్లో, ప్రతికూల వాతావరణంలో ఉన్నారో వారందరినీ మీరే కనికరించి లేవనెత్తండి. సంపూర్ణమైన నీ కృపను వారికి దయచేయండి. ఘనత, మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.